హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్. ఎవరైనా గ్లిమ్స్ చూసారా? ఎలా అనిపించింది? ఇప్పుడే ఒక 5 minutes బిఫోర్ చూశాను బ్రో. ఒక ఎన్టీఆర్ అన్న ఫ్యాన్గా ఎన్టీఆర్ అన్నని ఎలా చూడాలనుకుంటున్నామో అలా చూసాము. దట్టు ఒక డైలాగ్ చెప్తారు కదా, ఈ సముద్రం చేపల కాడికి నెత్తుర్ని కత్తుల్ని ఎక్కువ చూసింది అన్నట్టు. ఆ డైలాగ్ అయితే ఇంకా థియేటర్లో నేను చెప్పను, డాల్బీ ఆటమ్స్కి ఫ్యాన్స్ గూస్ బంప్స్ కాదు, చైర్స్ ఇరిగిపోతాయేమో అనిపిస్తాను. థియేటర్లో కాలిపోతాయో ఏమవుతాయో తెలియదు కానీ ఒక్కొక్క డైలాగ్కి థియేటర్లో ఫ్యాన్స్ కానీ వేరే ఫ్యాన్స్ అని కాదు కానీ ప్రతి ఒక్కరి సినిమాని ఎన్టీఆర్ అన్ననే చూస్తారు. హీరోయిన్ ఉన్నారా ఎవరున్నారా తెలియదు కానీ ప్రతి ఒక్కరి ఎన్టీఆర్ అన్న చూసేలా కొరటాల శివ గారు మేక్ చేశారనిపిస్తుంది. శివ గారి నుంచి ఈ రేంజ్ అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేశారా? ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కొరటాల శివ గారు ప్రతి ఒక్క సినిమాలో ఒక మెసేజ్ ఓరియంటెడ్గా తీస్తున్నారు. చాలా సినిమాలు మనం చూసాం, కానీ ఈ మూవీలో ఒక రక్తపాతం సృష్టించారు ఖచ్చితంగా. ఎందుకంటే ఒక ఎన్టీఆర్ అన్నని ఎలా చూపించాలి అనుకున్నాడో అలా చూపించాడు. ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించాడు. ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ బిర్యానీ. ఫుల్ మీల్స్ ఆ బిర్యానీ కాదు, తాలీస్ మొత్తం ఒక పెద్ద బాహుబలికి తాలీస్ అంటారు కదా, ఒక మండి పెట్టి కడుపు నిండా కూడా తినాలనిపించి అంత ఫుడ్ పెట్టాడని. పొట్ట చెక్కలైపోయిన మళ్ళీ అది ఫన్ అవుతుంది, కానీ ఫుడ్ ఎంత అంటారు కదా, మన నాయక్ మూవీలో బ్రహ్మానందం గారు అంటారు కదా, ఎవరైనా ఇంత తింటారా అంటారు కదా, అట్లా తింటే కరిగిపోతుంది కదా అంటగా అట్లా చూపించాడు అన్నని. అంటే అంటే ఫ్యాన్స్ అని కాదు కానీ నేను డై హార్ట్ ఫ్యాన్ అవేం చెప్పను, కానీ ఎన్టీఆర్ అన్నకి నేను తమ్ముళ్ళు అంటోండి. ఎందుకంటే ప్రతి ఒక్క ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఏదైనా అంటే తమ్ముళ్ళ ఫీల్ అవుతారు. సో మా అన్నని ఓవరాల్గా గ్లిమ్స్లో నీకు బాగా నచ్చిన షాట్ ఏంటి? గ్లిమ్స్లో ఒక ఇట్లా ఫైర్ అదే నరికితే మనకు హాఫ్ మూన్ చూపిస్తే ఫుల్ మూన్గా చూపిస్తారు కదా, అయితే లైక్ ఒక సింబాలిక్గా చాలా క్లారిటీగా అంటే ఒక నిండు చంద్రుడిగా మన ఎన్టీఆర్ అని చూపిస్తున్నారని నాకు అనిపించింది. ఎందుకంటే రక్తపాతం సృష్టించే ముందు ఒక శాంతి అని ఒక ఇండైరెక్ట్గా చెప్పింది అని. ప్రీవియస్ సినిమాల తాలూకు రికార్డ్స్ అన్ని లేచిపోతాయి ఇండియా వైడ్గా. ప్రీవియస్ అని కాదు కానీ ఒక మనం ఓవరాల్గా మన ఇయర్స్ నుంచి చూసుకుంటే ఎన్టీఆర్ అని చూస్తే ప్రతి మూవీకి వేరియేషన్స్ ఉంటాయి. రాజమౌళి గారి తర్వాత వచ్చే సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అని చెప్పేసి గత సినిమాలు ప్రూవ్ చేసాయి అందరు హీరోలు కూడా ఎప్పటి నుంచో. మరి దీనికి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఆ రిజల్ట్? అంటే అంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారు అంటే రాజమౌళి గారు తీసిన ప్రతి హీరో తర్వాత ఫ్లాప్లు అనుకుంటున్నారు. బట్ అది ఒక ఏమంటారు ఒక చిన్నది రూమరే తప్ప, మన స్టోరీ సెలెక్షన్ బట్టి హీరో క్యారెక్టరైజేషన్ బట్టి ఉంటుంది తప్ప, బట్ అది ఫ్లాపులు అనేది మన క్యారెక్టర్ ఎంచుకునేది మన స్టోరీ ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది తప్ప, లైక్ ఆయన తీసిన తర్వాత ఫ్లాప్లు అంటే అది జస్ట్ బ్లైండ్గా అందరు నమ్మేస్తున్నారే తప్ప. బ్లాక్ బస్టర్ వైబ్స్ వచ్చినాయి. బ్లాక్ బస్టర్ అనేది చాలా చిన్న మాట, దానికి మించిన ఏదైనా వర్డ్స్ ఏదైనా కనిపెట్టండి. జనతా అంటే నేను ఒకటే చెప్తాను, ఎన్టీఆర్ అనే సినిమాని కాదు, ఎన్టీఆర్ అన్న సినిమానే కాదు, ఏ హీరో సినిమాకైనా లైక్ వే టు వే వాళ్ళ మూవీస్ లైక్ అప్డేట్ అవుతూనే ఉంటుంది. మన ఇయర్కి మన ఫ్యాన్ ఇప్పుడు ఒక యాజ్ ఒక ఫ్యాన్గా మన థియేటర్లోకి వెళ్ళి అవుట్ ఆఫ్ 5 గ్లిమ్స్కి ఎంత రేటింగ్? నేను రేటింగ్ ఏ మూవీకి ఇవ్వలేనన్నా. ఎందుకంటే ఒక రేటింగ్తో మూవీని కించపరచలేము, ఒక రేటింగ్తో మూవీని హైప్ చేయలేము. ఎందుకంటే ఒక రేటింగ్ ఇచ్చేదంటే చాలా దౌర్భాగ్యం అది. ఎందుకంటే ఒక రేటింగ్ పెట్టి సినిమాని చూడండి. సార్ ఫైనల్గా ఏం చెప్తారు? ఫైనల్గా చెప్పేదానికి ఏం లేదు, గ్లిప్స్ చూసిన తర్వాత ఏం మాట్లాడలేం కాబట్టి నో వర్డ్స్. థ్యాంక్ యూ. ఫుల్ మూన్ చేసి చూసావా? ఇది ఫుల్ మూన్ అంటే గట్ల ఉండాలి. ఫుల్ మూన్ ఏంది? ఆ మూను సగవంగా నెలవంక అంటాంగా, ఫుల్ రక్తంతో దాన్ని ఫుల్ మూన్ చేసిండు. ఆ డైరెక్టర్ కాదు కానీ ఆ గ్రాఫిక్స్ ఎవడో ఎడిటర్ ఎవడో ఆడికి దండాలు పెడతా, కొబ్బరికాయ కొడతా నువ్వు కనపడితే. థర్డ్ డైరెక్ట్ కానీ దాన్ని కరెక్ట్గా సెట్ చేయాలిగా. మరి చాలా బాగా సెట్ చేశాడు కాకు, సూపర్గా అనిపించింది. డైలాగ్ ఒకటి, సముద్రం చేపల కంటే ఎక్కువ కత్తుల్ని నెత్తుల్ని చూసినాడు కదా, అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారు ఆ రక్తంతో. కానీ అదే ఎర్ర సముద్రము వచ్చి మళ్ళీ ఎన్టీఆర్ పాదాలు గడుగుతుంది చూసావు, అది బాబా స్క్రిప్ట్ అంటే, అది క్రియేషన్ అంటే, అది డైరెక్టర్ అంతే. ఏదే అవసరమే లేదు, రిటర్న్ పంపించాడు. ఉన్న సీన్లో పడవలో ఉందా? ఉన్న సీన్లో ఉంటే కట్ చేసి రిటర్న్ పంపించాడు. మాకు అవసరమే లేదు హీరోయిన్, ఎందుకంటే హీరోయిన్ ఫ్లాప్లోనే ఉంది, డైరెక్టర్ ఫ్లాప్లోనే ఉన్నాడు, మ్యూజిక్ డైరెక్టర్ ఫ్లాప్లోనే ఉన్నాడు. అంతమందిని తీసుకొని ఎన్టీఆర్ అంత ధైర్యంగా ముందుకు వస్తున్నాడంటే డైరెక్టర్ బ్లాక్ బస్టర్లోనే ఉన్నాడు. మనకు తెలుగులో డైరెక్ట్ లేడు కదా, తెలుగులో డైరెక్ట్ కాదు కదనే, డబ్బింగ్ సినిమాల ద్వారానే బ్లాక్ బస్టర్గా, తెలుగులో కాదు కదా. సో తెలుగులో స్ట్రైట్ ఫిలిం ఖచ్చితంగా ఇటు కొట్టబోతున్నాడు. అనిరుద్ధ్ కూడా, అనిరుద్ధ్ అదర కొడతారు కావచ్చు. ఇంకా దేవరా అయితే చెప్పిన పాట పాడినా కదా, లేవరా. బాహుబలి 2, RRR, యానిమల్, సలార్, ఈ రికార్డులన్నీ లేచిపోతాయి. బాహుబలి దాకా టచ్ చేస్తాను అనుకుంటాను కానీ దాటి అయితే పోదా, ఎందుకంటే అది రాజమౌళి రాజా ఆయనే కావాలి. ఇది బ్రేక్ అవుతుంది అనుకుంటున్నా. ఏ ఫ్లాప్లు ఏంటి, హ్యాట్రిక్లు కొడతారు.
ఫ్లాప్లు అంటే కాక హ్యాట్రిక్లు కొడతారు. రాజమౌళి తర్వాత ప్రతి హీరో హ్యాట్రిక్లు కొట్టేస్తాడు. ఆ హ్యాట్రిక్ని బ్రేక్ చేసి మనోడు హిట్ కొడతాడు ఖచ్చితంగా. ఈ రికార్డ్ అయితే బ్రేక్ అవుతుంది. ఆ చంద్రుడు షాట్ కాకుండా ఇంకేం నచ్చింది? ఇలా ఒకసారి ఇట్లా ఇట్లా చూసినావా, అది బాగా అనిపించింది. బాలయ్య బాబు కంటి చూపుతో చంపేస్తా అన్నాడు కదా, ఆ కంటి చూపుకున్న పవర్ ఏందో, ఆ పదును ఎంత ఉంటుందో ఇలా కనపడ్డది. సముద్రం వచ్చి కడుగుతుంది చూసిన కాళ్ళు పాదాల లుక్ ఎలా అనిపించింది? లింగి మాస్ లుక్. సముద్రంలో రీసెంట్గా ఒకటి ఏదో వచ్చింది నాగ చైతన్యది, దాన్ని మించిన లుక్ కనపడ్డది సముద్రంలో. కాబట్టి కథ తండేళ్ళ అబ్బో నాగ చైతన్య అది ఒకసారి సపరేట్ చెప్పుకున్నది, అది ఒక డిఫరెంట్ లుక్. నేనైతే వణికిపోయినా అది చూసి కూడా. సో ఎన్టీఆర్ శివ నుంచి ఈ రేంజ్ అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేశారా? నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. మనోడు ఎవడు అడిగినా కొరటాల శివ ఆయన వరుసగా దాన్ని 2 పాటలు తీసిన. రాజమౌళి తర్వాత వస్తుంది కాబట్టి ఖచ్చితంగా సినిమా ఫ్లాప్ అవుతుందని ప్రతి ఒక్కటి చెప్పేసిన. గ్లిమ్స్ చూసిన తర్వాతనే నాకు ఇంత ఊపు వస్తుంది, వణుకుపుడుతుంది. సరిగ్గాదరా బాబు ఆయన సూపుకి, ఆయన నరికే నరకుడికి, సముద్రం వచ్చి ఆ ఎర్ర సముద్రం వచ్చి కాలు కడుగుతుంటే ఆ విజువల్ చూసినాక నాకు వణుకు పుట్టింది. పక్కా బ్లాక్ బస్టర్ అయితే కొట్టబోతున్నాడు. థ్యాంక్ యూ. గ్లిమ్స్ మామూలుగా లేదు. ట్రైలర్ వచ్చినాక టీజర్ వచ్చినాక ఇండియా షేక్ అవుతుంది. కొడితే 1 mm రావాలి మినిమం ఉంటుంది ఎన్టీఆర్ అన్నతోటి. చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ఒక్కటే, మొత్తం యూట్యూబర్స్కి అందరికి చెప్తున్నా, అన్న ఎన్టీఆర్ అన్న ఎట్లా చూపిస్తున్నా అంటే కొరటాల శివ ఇండియా షేక్ కావాలి అంతే. హాలీవుడ్ మినిమం పోతుంది అన్న మా అన్నదైతే అంతే. పక్కా అన్న బాలీవుడ్ వాళ్ళకు ఇట్లా వనకాలే మా అన్న దేవరా చూస్తే ప్రతి దాంట్లో మా పక్క ఇట్లా గద వనకాలే. ఇండియా మొత్తం గద వనకాలే మా దేవరా చూస్తే. ఎన్టీఆర్ అంటే మినిమం ఉంటుంది అన్న, చూసుకోండి 1 mm కొట్టేయాలి అంతే. గూస్ బాంబ్స్ అన్న పక్క గూస్ బాంబ్స్ వస్తాయి పక్క. ట్రైలర్ వచ్చినాక ఇక్కడ మినిమం ఉంటుంది. గ్లిమ్సే ఇట్లా ఇచ్చిన అంటే ట్రైలర్ వచ్చినాక మినిమం ఇస్తుంది. మినిమం అంటే మినిమం ఉంటుంది అన్నతోటి. ఫైట్ సీన్ అన్న అరుకుడైందన్న అసలు. మొత్తం దాంట్లో ఒక డైలాగ్ ఉందన్న, ఈ సముద్రం నెత్తురు చేపల కంటే నెత్తుర్ని కత్తుర్ని ఎక్కువ చూసి ఉంటుంది, అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటే ఒక డైలాగ్ ఇచ్చిన గ్లిమ్స్లోనే. ఇట్లా గూస్ బాంబ్స్ వస్తున్నాయి అన్న డైలాగ్ ఇంటనే. మినిమం ఉంది. కొట్టాల శివ డైరెక్షన్లోనే కన్నా మా ఓన్లీ ఇంత మంచి వచ్చిందంటే మినిమం ఉంటుందన్న. దీంతో కొట్టేస్తామన్న మినిమం. ఎన్టీఆర్ అందుకే పట్టుకుండు కొరటాల శివ, మామూలుడు కాదు. అందుకే ఎన్టీఆర్ అన్నతో నెక్స్ట్ ఎన్టీఆర్ అన్నతో పెట్టుకుని ప్రాజెక్టు పక్క బ్రేక్ చేస్తుంది అన్న, పక్క బ్రేక్ చేస్తుంది. దేవర పక్క బ్రేక్ చేస్తుంది 100% చెప్తున్నా. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఇది ఒక ఫుల్ మిల్స్ కాదు బిర్యానీ, దమ్ బిర్యానీ అన్న. ఓకే అంటే ఒక 2000 కోట్లు 2000 ఏమో కానీ మినిమం 2001 అన్న. మినిమం 2000 కాదన్న ఎక్స్పెక్టేషన్, 2000 మీదనే. ఇండియా షేక్ అవ్వాలి అంతే. జై ఎన్టీఆర్.